ఆయన కూడా అట్లాగే తింటాడు, అట్లాగే పక్కన పెడతాడు. బట్టలు ఉతుక్కోవడం కూడా వాళ్ళ దాళ్ళే ఉతుక్కుంటారు వాళ్ళ ఫుల్ టైం. కనీసం దీనికి కూడా వేయరు ఎక్కడైనా సరే. అది వాళ్ళు అసలు దీని నుంచి ఏం ఆశించరు వాళ్ళు. అలా నీకు రాజకీయ పార్టీకి ఎందుకుంటారు అప్పుడు? అసలు పార్టీనే కాదు అది. రాజకీయ పార్టీ అంటే రాజ్యాధికార కాంక్ష, నీ విధానాన్ని తీసుకెళ్లి జనానికి చెప్పే వ్యవస్థ, నీ విధానం కరెక్ట్ అని జనాలు ఒప్పించే వ్యవస్థ. భారతీయ జనతా పార్టీ అట్ట చేయదు. భారతీయ జనతా పార్టీ మీటింగులో భోజనాలు మామూలుగానే పెడతారు పిల్లల టైపులోని. భారతీయ జనతా పార్టీలో ఎవరి వాళ్ళు గడుకోరు. నువ్వు ఆర్ఎస్ఎస్తో ఎందుకు పోల్చుకుంటావు? అదే కదా, అంటే సిద్ధాంతాల గురించి చెప్తున్నారు. సిద్ధాంతం అనేది నేను అంటోంది, సిద్ధాంతం అక్కడ సిద్ధాంతం ఉంది, నీకేం సిద్ధాంతం ఉంది? నువ్వు రాజకీయ సిద్ధాంతవాది నువ్వు, అంతే కదా. రాజకీయ సిద్ధాంతం నీది. నీ రాజకీయ సిద్ధాంతంలో మంచిదే, ప్రజలు బాగుండాలని కోరుకుంటావు. వాళ్ళు ఫస్ట్ దేశం బాగుంటే ప్రజలందరూ బాగుంటారని వాళ్ళు కోరుకుంటారు. ఆ సిద్ధాంతాన్ని నీ సిద్ధాంతానికి సంబంధం ఏంది? అది ఓ పక్కన కమ్యూనిస్టుల గురించి చెప్తుంటే డక్కా ముక్కలు తిన్నారని, ఇంకో పక్కన ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం అంటావు. ఆ రెండిట్లలో ఇది మాత్రమే జీవితం అనుకుని పెళ్లిళ్ళు మానేసిన బ్రహ్మచారులు ఉంటారు. వాళ్ళకి అసలు పదవి గురించి లెక్కే లేదు. ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వాడు ఎవ్వడు నేను ఈ పదవిలో